శైలజ గారు తణుకు నుంచి వచ్చారు. ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు. వైఫ్ అయితే హౌస్ వైఫే. పెళ్ళి చాలా రోజులు అయిపోయింది. ఏమిటి మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూద్దామా అని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆల్రెడీ చేసుకోవడమే కొద్దిగా లేట్గా పెళ్లి చేసుకున్నారు. మరలా ఇదేమో బయటేమో జనాలు అందరూ భయపడుతున్నారు, ప్రెగ్నెన్సీలు రావట్లేదు, ఐవీఎఫ్లు ఆపరేషన్లు అని. మాకేదన్నా సమస్య ఉందేమోనని పెందలాడే మేల్కొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. అయినా కూడా అక్కడ డాక్టర్లు చూసి ఏం చెప్పారంటే, బల్కీ యూట్రస్, గర్భసంచి చాలా వాసిపోయింది నాన్న అని చెప్పారు. మరి ఎందుకు వాసింది డాక్టర్ అంటే, ఎడునోమయోసిస్ వచ్చిందిరా, ఫైబ్రాయిడ్ వచ్చినాయిరా అని చెప్పారు. చూస్తే వయసు ఏమో 37 సంవత్సరాలు, ప్రెగ్నెన్సీ రావటంలా. మరి ఏం చేయాలి డాక్టర్ గారంటే, ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ రావు అని చెప్పారు. అలా చెప్పిన వ్యక్తులు 37 ఏళ్ళ వయసు ఆయనకి, 37 ఏళ్ళ వయసు వాళ్ళ ఆవిడికి, ఫైబ్రాయిడ్లు ఉన్నాయి, ఎడినోమయోసిస్లు ఉన్నాయి, బల్కీ యూట్రస్ ఉంది. మరి వారు మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 2 months. 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. ఫైబ్రాయిడ్లు ఉన్నా, ఎడినోమయోసిస్ ఉన్నా. ఎలా? వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా సార్. వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఏం జరిగింది? 2 నెలలు ఏం వాడారో చెప్పండి సార్. మేము క్రిములకి టాబ్లెట్లు ఇచ్చారు సార్ మీరు. ఫస్ట్ 2 నెలలు క్రిములకి వాడామండి. పూర్తిగా కంటిన్యూగా వాడాం. అసలు స్టాప్ చేయకుండా. మధ్యలో ఒకసారి ఇంకా నెక్స్ట్ దీనికని హార్మోన్స్ కానీ టాబ్లెట్స్ తీసుకోవాలన్నారు. దానికోసం ఇంకా తీసుకోలేదు, వద్దాం అనుకున్నాం. ఇంకా మధ్యలో ఇది లోపల తుర్రున ప్రెగ్నెన్సీ వచ్చింది. వీరేకణం ఏముంది, బుల్లెట్ లాగా దూసిపోతుంది. గోడల్లో కూడా మొక్కలు వస్తుంటే ఇంకేం చేస్తాడు ఆయన మాత్రం. సార్ 2 గీతలు వచ్చేసినాయి అంతా ఫోన్ చేశారు. 2 గీతలు ఓన్లీ వీరేకణాలు చక్కగా లైన్ అయింది. 2 గీతలు వచ్చినాయి అంటే, సరే ఈ బ్లడ్ టెస్ట్ స్కానింగ్లు చేయించుకోమని మేము ఫోటో పెట్టాం. ఆ టెలికాలర్ ద్వారానే వాట్సాప్ పెడితే, అమ్మాయి రావక్కర్లేదయ్యా, ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి అక్కడే టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టండి, కన్ఫర్మా కాదా మేము చెప్తామంటే, వారు అక్కడ టెస్ట్ చేశారు. వారు కూడా చెప్పారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని. మరి వీళ్ళకి భయం, ఇదేంటి ఫైబ్రాయిడ్లు ఉండాలి, ఎడినోమయోసిస్లు ఉన్నాయి, ఎక్కడ పోయినాయి అని. అవి అక్కడే ఉన్నాయి, గడ్డలు అక్కడే ఉన్నాయి, బిడ్డ వచ్చేసి. అంతే మన పని. గడ్డున్నా బిడ్డను రప్పించేయడమే మన పని. కానీ మిగతా డాక్టర్లు అలా చెప్పలే పాప మా ఇంటి. అవును, వెళ్ళిన చోటల్లా ఆపరేషన్ చేయాలన్నారు, వెళ్ళిన చోటల్లా ఐవీఎఫ్కే మీరు వెళ్ళాలి, సజెస్ట్ చేసిందంతా ఐవీఎఫ్కి వెళ్ళాలి తప్ప మీకు వేరే ఆప్షన్ లేదన్నారు. అవును, మా మిస్సెస్ మీ వీడియోస్ బాగా చూస్తారు సార్. ఆవిడే నన్ను గట్టిగా పట్టుకుని తీసుకొచ్చింది మీ దగ్గరికి. మాకు నమ్మకంగా వచ్చాం. వెళ్ళిన ప్రతి చోట ఐవీఎఫ్ చేయాలన్నారు. అవును సార్. ఆపరేషన్ అన్నా అవ్వాల్సిందేని అన్నారు. ఆపరేషన్ అయినా ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అన్నారు. అవి తీస్తే గానీ అవ్వదు అని అన్నారు సార్. ముందు అవి తీయాలన్నారు. ఆ ఫైబ్రాయిడ్, ఎండోమయోసిస్ తీయాలి. అది తీసే వరకు డాక్టర్ గారు ఎవరు నిద్రపోయే పరిస్థితి లేదు, మిమ్మల్ని నిద్రపోనిచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ 2 ఇప్పుడు ఇంకా ఉన్నాయండి అక్కడే. వీళ్ళ స్కానింగ్ రిపోర్ట్లో కూడా ఇదిగో, ఎడినోమయోమా ఫిగో 4 యూట్రైన్ ఫైబ్రాయిడ్ ప్రజెంట్. ఇక్కడ ఫిగో 5 యూట్రైన్ ఫైబ్రాయిడ్ అండ్ ఎడినోమయోసిస్ చేంజెస్ విత్ ఫోకల్ ఎడినోమయోమా ఈ సీన్ అని రాసి, ప్రెగ్నెన్సీ మాత్రం వచ్చేసింది. డెలివరీ డేట్ 22/3/2027 అని ఇచ్చేసారు. గడ్డలు ఉన్నాయి కానీ బిడ్డ వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు, వచ్చేసింది అంతే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఉన్నది ఇస్తారు రిపోర్ట్. కానీ అక్కడ డాక్టర్స్ ఇప్పుడు మొత్తం మీద అందరు డాక్టర్లు ఈ ఫైబ్రాయిడ్ ఉంటే మాత్రం బాగా భయపెట్టేస్తున్నారు. ఆపరేషన్ చేయాలి, తీయాలి. తీసేటప్పుడు అది బ్లీడింగ్ అయ్యి ఆగకపోతే గర్భసంచి కూడా తీసేయాల్సి రావచ్చు. దానికి మీరు సిద్ధమైతేనే మీకు ప్రెగ్నెన్సీకి మేము ఆపరేషన్ చేస్తామని చెప్పి సంతకాలు పెట్టించుకుని మరీ చేస్తున్నారు. అలాగే ఎడినోమయోమా కూడా. ఆ ఎడినోమయోమా ఏం చేస్తుందంటే, నెలసరి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుందా మీ ఆవిడకి? చాలా హెవీ. అలాగే భర్తతో కలవాలన్నా కూడా నొప్పే. అవును సార్. అలాంటి ఎడినోమయోమా అది ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తారు డాక్టర్లు. ఐవీఎఫ్ చేసినా గ్యారంటీ లేదు. డోనార్కి సరోగేట్కి పోతే బెటర్ అంటారు. డోనారు, సరోగేట్, గర్భసంచి కూడా అద్దెకి తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్లు ఉన్నాయి, ఎడినోమయోమా. గర్భసంచి కూడా పనికిరాదు, పనికిరాని భూమిది, పనికిరాని గర్భసంచిది. వేరే వాళ్ళ గర్భసంచి వెళ్తే
మేమేమన్నా గ్యారెంటీ ఇవ్వగలుగుతాం, లేకపోతే అసలు కష్టం మీకు అని చెప్తారు. మరి అలాంటిది వాళ్ళ గర్భసంచిలోనే ఆయన వీర్యకణంతోనే ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ అంటే కేవలము 2 నెలలు క్రిముల మందులతో వచ్చేసింది. ఒక టీకా వేసాం కదా ఆ రోజు, ఇవాళ కూడా ఒక అమ్మాయి వచ్చింది, టీకాతోనే అయిపోయింది. నువ్వు ఇంకా 2 నెలల మందులన్నా వాడావు, ఆవిడ టీకాతోనే అయిపోయింది. పెళ్ళై 13 ఏళ్ళు, పెళ్ళై 13 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీని ఒక టీకా తెప్పించింది. ఆవిడ నిజమా కళ, ఇదేనా అంతేనా, డాక్టర్ గారు ఇంజెక్షనేనా, అనవసరంగా ఏమన్నా పైనుంచి వచ్చిందా? మరి 13 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదు పైనుంచి? డాక్టర్ గారు ఇంజెక్షన్ వేసిన తర్వాతే ఎందుకు వచ్చింది? నెల రోజులు ఎందుకు వచ్చింది? నెల రోజులు అంటే ఎందుకు పట్టిందంటే ఇంజెక్షన్ వేసిన నెల రోజులు వాళ్ళకి మనం ఈ మధ్య ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు అందరూ కలిసి లండన్లో మీటింగ్ పెట్టుకున్నారు. 32,000 మంది ఐవీఎఫ్ చేసే డాక్టర్లు వరల్డ్ మొత్తం మీటింగ్ పెట్టారు. దాంట్లో డాక్టర్ వైఎస్ బాబు కూడా అటెండ్ అయ్యాడు. ఎందుకు? జీరో కౌంట్కి కూడా వైద్యం ఉంది, ట్యూబుల్ బ్లాక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అనే ప్రపంచానికి తెలియదు. ఇంకా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అక్కడ మనం వెళ్ళి చెప్పాలి, చెప్తుంటే వాళ్ళు నోరు తెరవాలి. నిజంగానే నోరు తెరిచారు. జీరో కౌంట్కి వైద్యమా, ఎలా, మందులతోనా? ఐవీఎఫ్ డోనార్ లేదా? మరి ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? ఏమన్నా కల్పిస్తారా? కాదమ్మా, ఆయన కణాలే తెచ్చుకునే ప్రెగ్నెన్సీ. ఆయన కణాలు ఎలా పుట్టాయి? అలాగే ట్యూబుల్ బ్లాక్ అయితే ఐవీఎఫ్ఏ కదా ప్రపంచం అంతా. ఒక అక్క 3 లక్షలు తీసుకుంటుంది, ఒక అక్క 2 లక్షలే తీసుకుంటుంది, జాలి గుండె కాబట్టి. కానీ ఐవీఎఫ్ అనేది వద్దనే అప్ప, ఏ అప్ప లేదు, ఓలప్పో ఐవీఎఫ్ఏ, అందరు అప్పలదే ఒకటే గతి. కానీ ఇక్కడ మనం వెళ్ళి ఐవీఎఫ్ అక్కర్లేదు, ట్యూబుల్ బ్లాక్ ఉన్నా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా వస్తాడు, ఆయన కూడా వస్తున్నాడు. 2 ట్యూబుల్ బ్లాక్ ఉండి ప్రెగ్నెన్సీ పొందాడు. ఆయన ఈయనలాగానే తొందర ఎక్కువ. మరి 1 మంత్లో తెచ్చుకున్నాడు ఆయన. ఈయన 2 నెలలన్నా మందులు వాడాడు, ఈయనే బెటర్ మనకి. ఆయన మరి 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబుల్ ఓపెన్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ కూడా రావడం అయిపోయింది. ఇప్పుడు ఆయన కూడా నెక్స్ట్ వీడియో ఇస్తాడు. సో ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ. అక్కడ చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, నోరు తెరుస్తున్నారు అందరూ. ఐర్లాండ్ ఆవిడ, ఇంగ్లాండ్ ఆవిడ, అమెరికా ఆవిడ, అన్ని దేశాలలో నోరు తెరుస్తున్నారు. అదృష్టవశాత్తు లండన్లో దోమలు లేవు కాబట్టి వాళ్ళకి నాన్ వెజ్ భోజనం అవ్వలేదు. దోమలన్నీ నోట్లోకి పోయి మిడతల భోజనం, దోమల భోజనం అయ్యేది పాపం. చూసారా? అంటే ప్రపంచాన్ని దృష్టిలో లేదు ఇది. అలాంటివి చేస్తున్నాడు డాక్టర్ వైఎస్ బాబు. వాడు తెలుగువాడు, అది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని పాపం తణుకు నుంచి తను రాగలిగాడు. ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి అందువల్ల వెయిట్ చేసింది, కణాలు పోతున్నాయి అన్నారు. ఆయన కణాలు బాగానే ఉన్నాయి, ఎక్కడికి పోలా, ఇల్లు పోగొడుతున్నారు అంతే. తర్వాత ఇప్పుడు మరి బాగుంటేనే కదా వచ్చింది. అవును సార్, కన్స్ట్రక్షన్ వర్క్ ఏం ఆపేయలేదుగా ఈ లోపల. నీ పని నువ్వు చేసుకుంటా ఉండు బాబు. లోపల ఆ వీర్య కణాలని, అండాలని, గర్భసంచిని డ్యామేజ్ చేసే క్రిముల సంగతి నేను చూసుకుంటాను, మందులు ఇస్తాను, ఇద్దరు కలిపి వాడండి అన్నాను. ఇద్దరు కలిపే కదా వాడారు ఇప్పుడు మందులు, భర్త భార్య ఇద్దరు వాడారు. ఒక రహదారిది జస్ట్ మందులతోనే మీ ఒంట్లో ఉన్న రుగ్మతని తొలగించుకుని మందు మాకులతోనే బిడ్డను పొందే మార్గం ఒకసారి ట్రై చేద్దామని ఎందుకు అనుకోకూడదు? ఏ దారి లేకపోతే కదా గోదావరిలో దూకాలి. ఐవీఎఫ్ గోదావరి, ఆపరేషన్ గోదావరి, ఈ రహదారులన్నీ వెతికి కదా అప్పుడు వెళ్ళాలి. కానీ ఆ గోదావరిలో దూకేసి మునిగి 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 పోయినోడు పోతున్నాడు, తేలినోడు మళ్ళీ నా దగ్గరికి అప్పుడు వస్తున్నాడు. నిజమంటారా? ఇది గోదావరిలో చూసేసాం మేము, ఈ రహదారిలో వస్తుందంటారా? అంటే గోదావరిలో లేకపోతే రహదారిలో ఉండకూడదా బిడ్డ? అంటే గోదావరిలోనే ఉండాలా? ఈ రహదారిలో ఉన్నాడేమో చూడాలి కదా. ఇటు వెతికి దొరక్కపోతే అటు వెళ్ళాలి. అది హింస, నరకం. ముందు ఇది ఈజీ, ఈ మార్గం చూసి ఆ మార్గంలోకి వెళ్ళాలి. 98% ఈ మార్గంలోనే అయిపోతుంది. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు. కానీ మనకి ఎక్కడ ఏం జరుగుతుంది? 100కి 100 మందిని ఐవీఎఫ్కే మూవ్ చేసేస్తున్నారు. 100కి 100 మందికి ఆపరేషనే అవసరం అని చెప్తున్న పరిస్థితి వచ్చేసింది. వెళ్ళామంటే చాలు, ఒక డాక్టర్ గారు ఫస్ట్ డేనే చెప్పేస్తుంది. మంచి ఆవిడ, స్ట్రైట్ ఫార్వర్డ్, చక్కటి హృదయం, ఉన్నది ఏదో కట్టే కొట్టే తెచ్చే చెప్పేసింది. ఫస్ట్ రోజే ఐవీఎఫ్ ఆపరేషన్. ఇంకో డాక్టర్ గారు అడితిప్పి ఇట్లాగే అట్లాగే 3 నెలలకు 4 నెలలకని ఇదే. ఈ 3 నెలలు దండగ, మనకి డబ్బులు దండగ అంతే. తిరుగుడు దండగ, దబ్బుడు దండగ.
ఎందుకంటే మన్నోడితేనే ఆవిడ అనిపిస్తుంది, డాక్టర్ గారు 4 నెలలు అయిపోయింది చూడండి, ఇంకేంటమ్మా ఐవీఎఫ్కి వెళ్దావు రా, ఓకేనా, అంత డబ్బులు లేవండి, ఫోన్లేరా లెప్రోస్కోపీకి వెళ్దాం 30,000 రెడీ చేసుకో, డే కేర్ పొద్దునేస్తే సాయంత్రానికి పంపించేస్తాం అంట. సో మీ నోటితోనే చెప్పించే పరిస్థితి చేస్తున్నారు. అవి నమ్మగలిగిన వాళ్ళు ఇది ఎందుకు ట్రై చేయకూడదు, అది ప్రయత్నించే బదులు ఇది ఎందుకు ప్రయత్నించకూడదు. ఒక్కసారి ఓకే డాక్టర్ వైఎస్ బాబు దగ్గర వస్తుందా, తర్వాత సంగతి, మిగతా దగ్గర వచ్చిందా చచ్చిందా, రాదని వాళ్ళే చెప్తున్నారు, నో గ్యారంటీ అని ముందే చెప్తున్నారు. అయినా 3 లక్షలు పెట్టి ఒళ్ళు అప్పగిచ్చి అన్ని ఇంజక్షన్లు పొడిపించుకునే దానికన్నా ఇక్కడ వస్తున్నాయిగా. 17,000 మందికి ప్రెగ్నెన్సీలు ఇచ్చి వరల్డ్ రికార్డ్ సృష్టించాడుగా డాక్టర్ వైఎస్ బాబు. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా అంతమందికి ప్రెగ్నెన్సీ ఇచ్చిన డాక్టరే లేడుగా ప్రపంచంలో. ఒక్కసారి ఎందుకు ట్రై చేయకూడదు అని ఆలోచన చేయొచ్చుగా, కానీ చేయరు. ఎందుకనంటే దెయ్యం చేయనివ్వదు. అందుకే నేను అంటున్నాను, చక్కగా దెయ్యం దిగిపోయింది కాబట్టే ప్రశాంతంగా ఇక్కడికి రాగలిగాడు. లేకపోతే 2-3 ఏళ్ళు అక్కడే తిరిగాడు పాపం. అట్లాగే ఆయన కూడా తిరిగాడు, ఆపరేషన్లు అనిపించుకున్నారు, ఐవీఎఫ్లు అనిపించుకున్నారు. లక్కీగా ఏంటంటే భర్త భార్య మంచిగానే ఉన్నారు, ఇద్దరు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి భగవంతుడు ఇద్దరిని ఇక్కడికి లాక్కొచ్చి. ఎలా వచ్చారు మీరు? వీడియోనేనా, మీ యూట్యూబ్ వీడియో ఎవరు చూశారు? మీరా మీ ఆవిడ? మీ మిస్సెస్ చూసింది పాపం. ఆవిడ ఈ ఆపరేషన్ అనేది ఇప్పుడు భయపడి ఆపరేషన్ లేని మార్గం ఏంటా అని ఎత్తుక్కుంటూ చూస్తుంటే భగవంతుడిని కన్నీటితో ప్రార్థిస్తుంటే ఆయన నా వీడియో చూపించాడు, ఇక్కడికి లాక్కొచ్చాడు. చివరికి 2 నెలల్లో ప్రెగ్నెన్సీ ఇప్పించేశాడు, న్యాచురల్. రైట్ అండి. చక్కగా రాజు గారు, శైలజ గారు తణుకు వారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే మీలాగానే వాళ్ళు ఎన్నో అవమానాలు పడ్డారు, బాధలు పడ్డారు, కన్నీళ్లు పడ్డారు, మరి అన్నీ చేశారు. కాకపోతే ఇవాళ ఆయన ఇంతసేపు పొద్దున ఎప్పుడో వచ్చాడండి, కానీ మరి మనం పడిన బాధ వీళ్ళు పడకూడదు. మనకు ఎలాగో వచ్చింది, ఒక మార్గం తెలిసింది భగవంతుడి దయ వల్ల. అలాగే ఈ వీడియో ద్వారా ఇంకెవరికన్నా మార్గం తెలిసి వాళ్ళు కూడా దీని నుంచి బయటపడితే బాగుండని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు కాబట్టి అందుకే ఆయనకి అభినందనలు. అలాగే చూడండి అక్కడ స్కానింగ్లు చేయించాడు. మేము ఎక్కడ దగ్గరలో స్కానింగ్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమన్నాం. ఆ స్కానింగ్లన్నీ చేయించారు. చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని క్లియర్గా ఇచ్చేశారు వాళ్ళు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. అద్భుతంగా. ఆల్ ది బెస్ట్ అండి రాజుగారు. థ్యాంక్ యూ సార్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. రాజుగారికి 1/2 డజన్ ప్రాప్తిరస్తు.